హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఈశ్వర్. తెలుగు ఎలక్ట్రికల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్కి స్వాగతము. అసలు ఎలక్ట్రీషియన్ అంటే ఎవరు? సో ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే ఎలక్ట్రీషియన్ గురించి. ఎలక్ట్రీషియన్ అంటే ఎవరంటే వివిధ రకములైన ఫ్యాక్టరీలకు, వర్క్షాపులకు, పవర్ హౌసెస్కు మరియు బిజినెస్, రెసిడెన్షియల్ ఆవరణలందు పనిచేయటకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఎలక్ట్రీషియన్ అంటారు. ఎలక్ట్రీషియన్ ఇన్సులేషన్ గురించి తెలియాలి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ గురించి తెలియాలి, అదేవిధంగా ప్రతి పరికరమును అమర్చడం తెలియాలి. సో మరి వీటన్నిటిని మెయింటెనెన్స్ చేయగలిగినటువంటి, రిపేర్ చేయ అనుభవం గల వ్యక్తిని లేదా అటువంటి కన్స్ట్రక్టివ్గా చేయగలిగిన వ్యక్తిని ఎలక్ట్రీషియన్ అని అందరూ. ఇతనికి ఉద్యోగ అవకాశాలు ఎక్కడెక్కడ ఉంటాయి? ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ నందు, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ నందు, విద్యుత్ సరఫరా కేంద్రం నందు మరియు డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నందు, విద్యుత్ పంపిణీ కేంద్రం నందు, డిస్కమ్ నందు ఎలక్ట్రీషియన్గా పనిచేసే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. లేదా పబ్లిక్ ప్రైవేట్ ఫ్యాక్టరీల నందు ఎలక్ట్రీషియన్గా చేసుకోవచ్చు. ఆడిటోరియంలు, సినిమా హాల్సు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయు వాటి యొక్క టెస్టింగ్, మెయింటెనెన్స్ చేయటకు ఎలక్ట్రీషియన్గా పనిచేయడానికి అవకాశం ఎక్కువగా కలవు. అదేవిధంగా స్విచ్చెస్, గేర్స్ ఫ్యాక్టరీల నందు, ఎలక్ట్రికల్ కంట్రోల్ గేర్స్ మరియు ప్యానల్ బోర్డు తయారీ కేంద్రం నందు స్విచ్చెస్ను అసెంబ్లింగ్ తయారు చేయటకు ఉద్యోగ అవకాశాలు కలవు. ఎలక్ట్రిక్ మోటార్సు, వైండింగ్ షాప్స్ నందు రీవెండర్గా చేయటకు అవకాశం కలదు. ఎలక్ట్రిక్ షాప్ నందు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ రిపేర్ చేయడానికి గాను అవకాశాలు కలవు. లేదా హోటల్సు, రిసార్ట్సు, హాస్పిటల్స్ నందు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఇన్స్టలేషన్ చేసి వాటి యొక్క సర్వీసింగ్ మరియు మెయింటెనెన్స్ చేయటకు ఎలక్ట్రీషియన్గా అవకాశాలు కలవు. అదేవిధంగా డొమెస్టిక్ అప్లయన్సెస్, గృహోపకరణాలు తయారు చేయటకు ఫ్యాక్టరీల నందు అసెంబ్లర్గాను ఎలక్ట్రీషియన్ జాబ్స్ అవకాశాలు కలవు. సో చాలా యొక్క ప్రదేశాల్లో ఎలక్ట్రీషియన్ యొక్క ఉపయోగం చాలా ఉంది. సో అన్ని చోట్ల ఎలక్ట్రీషియన్ అనేవాళ్ళు కంపల్సరీగా కావాలి. సో అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేయటకు ఎలక్ట్రీషియన్ అవకాశం ఎంతో అవసరం ఉంది. అదేవిధంగా స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఎన్నో కలవు. రూరల్ మరియు అర్బన్ ఏరియాస్లో ఎలక్ట్రికల్ స్విచ్ గేర్ మోటార్స్ను రిపేర్ చేయటకు సర్వీసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకునవచ్చును. అంటే అక్కడ మనం మోటార్లు పల్లెటూరులో ఉపయోగించే బోర్ పంప్స్కు, అలాగే ఇంజిన్ పంప్స్కు మోటార్స్ను అమర్చటకు, వాటిని యొక్క వైండింగ్ చేయటకు కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వైరింగ్ ఇన్స్టలేషన్ చేయటకు, గృహోపకరణాలు వైరింగ్ ఇన్స్టలేషన్ చేయటకు, మెయింటెనెన్స్ చేయటకు కాంట్రాక్టర్గా కూడా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డొమెస్టిక్ మరియు ఇండస్ట్రియల్ వైరింగ్ కాంట్రాక్టర్గా గాను స్థిరపడవచ్చు. లేదా ఎలక్ట్రిక్ మోటార్లు, ఫ్యాన్లు, మిక్సీలు ఆర్మేచర్ రీవైండింగ్ చేసుకుని స్వయం ఉపాధి పొందవచ్చు. లేదా గృహోపకరణాల సర్వీసింగ్ సెంటర్, మెయింటెనెన్స్ షాప్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. లేదా ఎలక్ట్రికల్ హార్డ్వేర్ ఏజెన్సీ తీసుకునవచ్చు. అంటే ఎలక్ట్రికల్ గూడ్స్ను సప్లై చేసే విధంగా, లేదా ఎలక్ట్రికల్ షాప్ అనేది, రిటైల్ షాప్ అనేది ఉపయోగించుకోవచ్చు. లేదా యాక్సరీస్ అనే అమ్మడం జరిగిన కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా ఎలక్ట్రీషియన్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అందరూ అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.